అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ క్షీరసాగరం నుంచి పుట్టిన సరసిజాసని అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటూ ప్రార్థిస్తూ కీర్తిస్తూ చాలా అందంగా సాగేటటువంటి ఒక చక్కటి పాటను నేర్చుకోబోతున్నాం. పాలల్లో మీగడ తన హృదయము, సరస్సుల్లో తామర తన శయనము, మా తల్లి లక్ష్మికి, మా కల్పవల్లికి, మా విజయలక్ష్మికి, మా ధైర్యలక్ష్మికి అంటూ ఆ అష్టలక్ష్ములను స్తుతిస్తూ సాగే చాలా అద్భుతమైన గీతం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాటను రచించిన వారు శ్రీ కళాధర్ గారు, చక్కటి సంగీతాన్ని అందించిన వారు ఎన్ సూర్యప్రకాష్ గారు. ఇక ఈ పాట అభేరి రాగంలో స్వరపరచబడింది. తాళం ఆదితాళం లేక ఏకతాళం. ఈరోజు మనం జీ షార్ప్ అంటే 5:30 శృతిలో ఈ పాటని నేర్చుకుందాం. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. సాహిత్యం ఎంత సింపుల్గా ఉంటుందో అలాగే పాట ట్యూన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని చక్కగా అమ్మవారి ముందు ఆనందంగా పాడుకోవచ్చు. ముందుగా పల్లవిని నేర్చుకుందాం. పాలల్లో మీగడ, పాలల్లో మీగడ తన హృదయము, తన హృదయము, సరసుల్లో తామర, సరసుల్లో తామర తన శయనము, తన శయనము, పాలల్లో మీగడ, పాలల్లో మీగడ తన హృదయము, తన హృదయము. ఈ లైన్లో పాలల్లో, పాలల్లో మీగడ, మీగడ ఇలా ప్రతి స్వరస్థానం కూడా క్లియర్గా పాడినప్పుడు పాట వినడానికి చాలా చాలా బాగుంటుంది. పాలల్లో మీగడ, పాలల్లో మీగడ తన, తన అంటే తాన రెండిటికి కూడా గమకం ఇచ్చాం. తన, తన హృదయము, హృదయము, ఆ మూ దగ్గర చూసారా రాగం ఎంత బాగుందో. అమ్మవారి హృదయం పాలల్లో మీగడలాగా అతి సున్నితమైనది, చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. ఆ తల్లి ఎప్పుడు కూడా మనందరినీ కాపాడడానికి, రక్షించడానికి పాలల్లో మీగడ లాంటి తన కరుణారస భరితమైన హృదయంతో మనల్ని ఎప్పుడూ కూడా చక్కటి కృపా వీక్షణాలతో చూస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ హృదయము దగ్గర, ఆ మూ దగ్గర గమకాన్ని జాగ్రత్తగా స్మూత్గా పాడితే బాగుంటుంది. తన హృదయము, తన హృదయము, సరసుల్లో, సరసుల్లో ఇక్కడ కూడా సారాకి గమకం ఇచ్చి సర, సరసుల్లో, సరసుల్లో, సరసుల్లో తామర, తామర ఆ తామరాలో మాని చూసారా నొక్కి పాడుతున్నాం. ఇవన్నీ చిన్న చిన్నవి కూడా మీరు కరెక్ట్గా పాడినప్పుడు ఆ పాట మీకు ట్యూనింగ్ కరెక్ట్గా వస్తుంది. సరసుల్లో తామర, సరసుల్లో తామర తన శయనము, తన శయనము, పాలల్లో మీగడ, పాలల్లో మీగడ తన హృదయము, తన హృదయము, సరసుల్లో తామర, సరసుల్లో తామర తన శయనము, తన శయనము. మొదటిసారి పాడినప్పుడు ఇలా పాడతాం. ఇక రెండవసారి చిన్న వేరియేషన్. పాలల్లో మీగడ అంతే. మిగిలినదంతా కూడా సేమ్ ఫస్ట్ టైం ఎలా పాడామో అదే విధంగా ఉంటుంది. మొదటిసారి ఎలా పాడాం? పాలల్లో మీగడ, పాలల్లో అని దాన్ని ప్లెయిన్గా పాడాం. ఈసారి పాలల్లో మీగడ, పాలల్లో, పాలల్లో, పాలల్,
దాన్ని కలిపి పాలల్లో ఇలాంటి సంగతులు నేర్చుకుని పాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే మిగిలిన పాటలు పాడినప్పుడు కూడా ఇలాంటి సంగతులు వచ్చినప్పుడు పాడడం ఈజీ అవుతుంది. కాబట్టి పాడడానికి ట్రై చేయండి. రాకపోతే కనుక మొదటి సంగతిని 2 సార్లు పాడండి. పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి మా తల్లి లక్ష్మికి మా కల్ప వల్లికి మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి మా విజయలక్ష్మికి ఆ విజయలక్ష్మికి దగ్గర చూసారా సంగతి ఎంత బాగుందో. మా విజయ లక్ష్మికి మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి ఇక్కడ కూడా ఆ ధైర్యాలు రియాని నొక్కండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. దానికి స్ట్రెస్ ఇచ్చి పాడితే ఈ ధైర్యలక్ష్మి అన్న సంగతి కరెక్ట్గా వస్తుంది. మా ధైర్యలక్ష్మికి మా ధైర్య లక్ష్మికి మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము ఇది పల్లవి. పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము. ఈ 2 లైన్లు కలిపి 2 సార్లు పాడాలి. మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి ఈ లైన్ని 2 సార్లు, మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి ఈ లైన్ని కూడా 2 సార్లు పాడి మళ్ళీ పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము అని పల్లవిని ఆపాలి. ఈ పల్లవి తర్వాత మనం ఒక చిన్న స్వరాన్ని కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ పల్లవిని ఒకసారి రిపిటీషన్స్తో కలిపి పాడుకుందాం. పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము. ఇదైన వెంటనే ఒక చిన్న చిట్ట స్వరం నీ నీసా పనిసా మపని గమపా
నినిసా పనిసా మపని గమప అంటూ సస్టైన్ చేయాలి. నినిసా నినిసా పనిసా పనిసా మపని మపని గమప గమప నినిసా పనిసా నినిసా పనిసా మపని గమప మపని గమప. ఇక రెండోసారి పాడేటప్పుడు సేమ్ ఇదే స్వరం, దీర్ఘాలు లేకుండా. నినిసా నినిసా పనిసా పనిసా మపని మపని గమప గమప నినిసా పనిసా నినిసా పనిసా మపని గమప మపని గమప సగమ గమప సగమ గమప మపని పనిసా మపని పనిసా నీదప మగరిసా నీదప మగరిసా. అలా దీర్ఘంతో ఒకసారి, రెండోసారి దీర్ఘం లేకుండా పాడి ఈ సగమ గమప మపని పనిస నిదపమ గరిస. సగమ సగమ గమప గమప మపని మపని పనిసా పనిసా నీదపమ నిదపమ గరిసా. గరిసా. ఆ నీదపమ గరిస ఒక స్వరంలోంచి ఇంకో స్వరానికి అలా చక్కగా గమకంతో పాడాలి. నీదపమ గరిసా నిదపమ గరిసా. ఇప్పుడు ఈ స్వరాన్ని మనం ఒకసారి కలిపి పాడదాం. నినిసా పనిసా మపని గమప నినిసా పనిసా మపని గమప సగమ గమప మపని పనిస నిదపమ గరిసా. శ్రీహరివక్షము శ్రీహరివక్షము తానున్న గృహము తానున్న గృహము క్షీరసాగరమందు క్షీరసాగరమందు తన జననము. తన జననము. ఇక్కడ శ్రీహరి వక్షము అన్నది ఆఫ్టర్ బీట్ స్టార్ట్ అవుతుంది, అంటే తాళం వేశాక పాట స్టార్ట్ చేయాలి. శ్రీహరి వక్షము. అలాగే ముందు మనం స్వరం పాడాం కదా, అక్కడ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తర్వాత బీట్ వేసి అప్పుడు పాట స్టార్ట్ చేయాలి. సగమ గమ పమ పని పని స నీద పమ గరిసా. శ్రీహరివక్షము శ్రీహరివక్షము తానున్న గృహము తానున్న గృహము క్షీరసాగరమందు క్షీరసాగరమందు తన జననము. తన జననము. శ్రీహరివక్షము శ్రీహరివక్షము తానున్న గృహము. తానున్న గృహము. రెండోసారి పాడినప్పుడు ఆ తానున్న గృహములో ఆ గృహ దగ్గర అలా పైనుంచి ఆ చిన్న వేరియేషన్ పాడదాం. తానున్న తానున్న గృహము గృహము శ్రీహరివక్షము శ్రీహరివక్షము తానున్న గృహము తానున్న గృహము క్షీరసాగరమందు క్షీరసాగరమందు తన జననము. తన జననము. నూనూగు బంగరు నూనూగు బంగరు ఛాయల వస్త్రము. ఛాయల వస్త్రము. నూనూగు
నుదుట తిలకము నుదుట తిలకము అరుణ బింబము నుదుట తిలకము అరుణ బింబము అని ఇక్కడ మొదటి సంగతి ఎండింగ్ నుంచి మళ్ళీ నుదుట తిలకముకి కలపాలన్నమాట. నుదుట తిలకము నుదుట తిలకము అరుణ బింబము అరుణ బింబము నుదుట నుదుట తిలకము తిలకము మూ నిపమగ నిపమగ మూ నుదుట తిలకము నుదుట తిలకము అరుణ అరుణ బింబము బింబము అరుణ బింబము అరుణ బింబము నుదుట తిలకము నుదుట తిలకము అరుణ బింబము. అరుణ బింబము. అలా క్రిందకి వచ్చి మళ్ళీ పాలల్లో మిగడికి కలపాలి. మళ్ళీ ఈ రెండు సంగతులు ఒక్కసారి పాడుదాం. నుదుట తిలకము నుదుట తిలకము అరుణ బింబము అరుణ బింబము నుదుట తిలకము నుదుట తిలకము అరుణ బింబము అరుణ బింబము పాలల్లో మీగడ తన హృదయము పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము సరసుల్లో తామర తన శయనము. ఇలా ఈ రెండు లైన్లు పాడి మొదటి చరణాన్ని ఆపాలి. ఈ మొదటి చరణం ఒకసారి రిపిటేషన్స్తో తాళంతో కలిపి పాడదాం. అయితే ముందు స్వరం నేర్చుకున్నాం కదా, ఆ స్వరం నుంచి పాడుతూ చరణం ఆరంభిద్దాం. నీ నీసా పనిసా మా పని గమపా నీ నీసా పనిసా మా పని గమపా సగమ గమప మా పని పనిస నీద పమగరిసా. శ్రీహరివక్షము తానున్న గృహము క్షీరసాగరమందు తన జననము. శ్రీహరివక్షము తానున్న గృహము క్షీరసాగరమందు తన జననము. నూనూగు బంగారు ఛాయల వస్త్రము నూనూగు బంగారు ఛాయల వస్త్రము నుదుట తిలకము అరుణ బింబము నుదుట తిలకము అరుణ బింబము పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము. ఇది పాడాక మళ్ళీ స్వరం పాడి రెండో చరణం. నీ నీసా నీసా పనిసా పనిసా మా పని మా పని గమపా గమపా నీ నీసా పనిసా నీసా పనిసా మా పని గమపా మా పని గమపా సగమ గమప మా పని పనిసా సగమ గమప మా పని పనిసా నీద పమగరిసా నీద పమగరిసా. ఇలలోని బాధలు ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి
లక్ష్మి తొలగించే లక్ష్మి కల్ల కపటములేని కల్ల కపటములేని మా విద్యలక్ష్మి మా విద్యలక్ష్మి ఇలలోని బాధలు ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి తొలగించే లక్ష్మి కల్ల కపటములేని కల్ల కపటములేని మా విద్యలక్ష్మి మా విద్యలక్ష్మి ఇలలోని బాధలు ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి తొలగించే లక్ష్మి. ఇక్కడ కూడా సెకండ్ రిపిటేషన్లో ఆ లక్ష్మిని పైనుంచి పాడదాం. ఇలలోని బాధలు ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి తొలగించే లక్ష్మి కల్ల కపటములేని కల్ల కపటములేని మా విద్యలక్ష్మి మా విద్యలక్ష్మి కలికి వెన్నెలనిచ్చు కలికి వెన్నెలనిచ్చు మా ధైర్యలక్ష్మి మా ధైర్యలక్ష్మి కలికి వెన్నెలనిచ్చు కలికి వెన్నెలనిచ్చు మా ధైర్యలక్ష్మి మా ధైర్యలక్ష్మి జనులా కలిదీర్చు జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి ధనధాన్యలక్ష్మి జనులా కలిదీర్చు జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి. ధనధాన్యలక్ష్మి. ఇక్కడ కూడా లాస్ట్ లైన్ మనం మొదటి చరణంలో పాడినట్లే జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి. ఆ మొదటి సంగతిలోంచి మళ్ళీ రెండవ సంగతిని జనులాకల్ని అలా కలిపి పాడితే బాగుంటుంది. జనులా కలిదీర్చు జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి ధనధాన్యలక్ష్మి జనులా కలిదీర్చు జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి. ధనధాన్యలక్ష్మి. ఈ రెండవ చరణం కూడా ఒకసారి కలిపి పాడదాం. మొదటి చరణం ఎలా పాడామో అదే ట్యూన్, అవే సంగతులు, అవే రిపిటేషన్స్. నీనిసా పనిసా మా పని గమపా నీనిసా పనిసా మా పని గమపా సగమ గమప మా పని పనిస నీద పమగరిసా. ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి కల్ల కపటములేని మా విద్యలక్ష్మి. ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి కల్ల కపటములేని మా విద్యలక్ష్మి. కలికి వెన్నెలనిచ్చు మా ధైర్యలక్ష్మి కలికి వెన్నెలనిచ్చు మా ధైర్యలక్ష్మి. జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి. పాలల్లు మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము. మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి పాలల్లు మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము. పాలల్లు మీగడ తన హృదయము
సరసుల్లో తామర తన శయనము. ఇలా రెండవ చరణం తర్వాత మొత్తం పల్లవిలోని ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి పాడి, పాలల్లో మీగడ తన హృదయము, సరస్సుల్లో తామర తన శయనము, ఈ లైన్ని 2 సార్లు పాడిన తర్వాత చివర్లో ఒక మంచి రాగంతో ఆకారంతో ఈ పాటను ఎండ్ చేద్దాం. ఆ ఈ అకారానికి స్వరం ఇది. ఆ మపని ని మపా, మపని ని మపా, ఇలా ఫేడ్ అవుట్ చేస్తూ నేను ఒకసారి పాడతాను చూడండి. ఆ అలా ఫుల్ లైన్ని 2 సార్లు, తర్వాత సెకండ్ హాఫ్ని 3 సార్లు పాడి ఎండ్ చేస్తే ఈ పాట అలా మాధుర్య భరితంగా అమ్మవారి కోసం పాడుతున్నట్లు ఉంటుంది. ఈ పాట వింటుంటేనే చాలా నిశ్చలంగా నిర్మలంగా ఆ సాహిత్యం కానీ ట్యూన్ కానీ అలాగే ఉంటుంది. మీరందరూ కూడా ఈ పాటను నేర్చుకొని అమ్మవారి ముందు పాడుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ మొత్తం పాటను ఒకసారి మనం కలిపి పాడుకుందాం. పాలల్లో మీగడ తన హృదయము, సరసుల్లో తామర తన శయనము, పాలల్లో మీగడ తన హృదయము, సరసుల్లో తామర తన శయనము. మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి, మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి, మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి, మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి, పాలల్లో మీగడ తన హృదయము, సరసుల్లో తామర తన శయనము. నీనిసా పనిసా మపని గమపా, నీనిసా పనిసా మపని గమపా, సగమ గమప మపని పనిస నీదప మగరిసా. శ్రీహరివక్షము తానున్న గృహము, క్షీరసాగరమందు తన జననము. శ్రీహరివక్షము తానున్న గృహము, క్షీరసాగరమందు తన జననము. నూనూగు బంగారు ఛాయ
తిలకము అరుణ బింబము నుదుట తిలకము అరుణ బింబము పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము నీనిసా పనిసా మపని గమపా నీనిసా పనిసా మపని గమపా సగమ గమప మపని పనిస నిదప మగరిసా ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి కల్ల కపటము లేని మా విద్యలక్ష్మి ఇలలోని బాధలు తొలగించే లక్ష్మి కల్ల కపటము లేని మా విద్యలక్ష్మి కలికి వెన్నెలనిచ్చు మా ధైర్యలక్ష్మి కలికి వెన్నెలనిచ్చు మా ధైర్యలక్ష్మి జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి జనులా కలిదీర్చు ధనధాన్యలక్ష్మి పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము మా తల్లి లక్ష్మికి మా కల్పవల్లికి మా విజయలక్ష్మికి మా ధైర్యలక్ష్మికి పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము పాలల్లో మీగడ తన హృదయము సరసుల్లో తామర తన శయనము ఆ ఆ మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని పాడుకొని ఈ పాటను వింటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు, సంగీతం, స్తోత్రాలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.